శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీకు అందరికీ నమస్కారములు. మనకు భగవద్గీతలో ఒక అద్భుతమైన పద్యం ఉంది. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాస్యతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వహామ్యహం అంటే ఏమిటి అంటే, భగవంతుడు నేను బాధ్యత తీసుకుంటున్నాను అన్నాడు. ఇక్కడ ఇస్తాను అని చెప్పట్లేదు, బాధ్యత తీసుకుంటున్నాను. మరి భగవంతుడు బాధ్యత తీసుకుంటే మరి ఎలా ఉంటుంది చెప్పండి. మనం మామూలుగా చిన్న చిన్న పనులకు కూడా ఎవరి మీదో ఆధారపడుతూ ఉంటాం. అతను చెప్పాను, అతను చూసుకుంటా అంటాడు. మరి భగవంతుడే బాధ్యత తీసుకుంటే ఎలా ఉంటుంది అని అన్నప్పుడు, మనం ఒక్కసారి మహాభాగవతంలో వచ్చి కుచేలోపాఖ్యానంలోకి వెళితే, అక్కడ కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చాడు. వచ్చి తను ఏం చెప్పలేదు, కానీ ఎందుకు వచ్చాడు అంటే, కుచేలుని యొక్క భార్య తమ యొక్క పేదరికాన్ని కృష్ణ భగవానికి చెప్పి ఆయన ద్వారా సహాయం పొందమని అడిగింది. కానీ తన బాల్యమిత్రుణ్ణి, స్నేహితుని చూడాలి అనే ఆనందంతో కుచేలుడు అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత కుచేలుడికి కృష్ణ భగవానుడి మధ్య జరిగిన ఒక అద్భుతమైన లీల గురించి మీకు తెలిసిందే. ఎంత ప్రేమతో కుచేలుని కృష్ణ భగవానుడు చూసుకున్నాడు మనందరికీ తెలిసిందే. అలాగే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఆ కుచేలుడు అలా అడవిలో నడుచుకుంటూ వస్తున్నప్పుడు ముళ్ళు గుచ్చున్నాయంట ఆయన పాదాలకి. ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఆయన ఆ బాధను కూడా ఆ ఫీల్ కాలేదు. ఆయన ఎంతసేపు తన బాల్య స్నేహితుడైన కృష్ణ భగవాన్ని చూస్తున్నాడు అని వెళ్తున్నాడు తప్పితే ఆ ముళ్ళు కూడా ఆయన బాధించలేదంట. అలా రాగానే ఎప్పుడైతే కుచేలుని చూశాడో, చూసిన వెంటనే కృష్ణ భగవానుడు కుచేలుని తన పాన్పు మీద కూర్చోపెట్టుకొని ఆయన పాదాలని కడుగుతాడు. కడిగేదానికి ముందు ఆ పాదాలు అలా తీసినప్పుడు రక్తసిద్ధమై ఉంటుందంట. అక్కడ ఒక్కొక్క ముళ్ళు తీస్తున్నాడంట. ముళ్ళు తీసి అలా పక్కన పెడుతున్నాడంట. అప్పుడు ఆ ముళ్ళు అనుకున్నాయంట, అబ్బా ఎంత గొప్పవాడు ఈ కుచేలుడు. ఎందుకంటే మనం గుచ్చి ఇంత బాధ పెట్టినా కూడా ఆయన మనల్ని తీసుకొని వచ్చి భగవంతుని చేతిలో పెట్టాడు కదా, ఎంత గొప్పవాడు. ఆ తర్వాత సరే కుచేలుడికి కృష్ణ భగవాను మధ్య మంచి సంభాషణ జరిగింది. చిన్ననాటి విషయాలంతా మాట్లాడుకున్నారు, అంతా బాగుంది. తర్వాత కుచేలుడు మళ్ళీ ఏం చేశాడు, తన పాత వస్త్రాలు అయితే ఉన్నాయో అవన్నీ ధరించి కృష్ణ భగవాను దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్తున్నప్పుడు మరి కుచేలుడి యొక్క కష్టమంతా కృష్ణుడికి తెలుసు కదా. మరి కృష్ణుడు కుచేలుడికి ఒక సంచిలో బంగారు అవి పెట్టి ఇవ్వచ్చు కదా, లేదంటే ఇంకేదైనా ఇవ్వచ్చు కదా. కానీ ఏమీ ఇవ్వలేదు కృష్ణుడు. కుచేలుడు కూడా ఏమీ కోరుకోలేదు. కుచేలుడు వెళ్ళిపోయాడు. కుచేలుడు అలా వెళ్తూ ఉండగా వహామ్యహం అని మనం తీసుకుంటే, ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మొత్తం పరివారాన్ని తీసుకొని ఎలాగైతే గజేంద్రుని రక్షించడానికి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడో, ఆ వైకుంఠం తరలి వచ్చిందో, అలాగే కృష్ణ భగవానుడు మొత్తం అందరితో వెళ్ళి కుచేలుడికి రాకముందే అక్కడ భవంతులు కట్టేసి అక్కడ మొత్తం కుచేలుడికి అన్నీ కావాల్సిన సదుపాయాలను ఏర్పరిచి బంగారు వజ్రాలు అన్నీ అక్కడ పెట్టాయంట. మరి కుచేలుడికి కొంత ఇచ్చి పంపించచ్చు కదా అంటే, భగవంతుడు కానీ బాధ్యత తీసుకుంటే అసలు ఏ విధమైన శ్రమ ఉండదు. ఎందుకంటే ఎందుకు ఈ బరువు కూడా ఎందుకు మోసుకుపోవాలని మొత్తం బరువు తానే మోసుకొని అక్కడికి వెళ్ళి కుచేలుడికి అన్ని సదుపాయాలు ఏర్పరిచాడు. అనన్యా చింతయంతో మాం ఏ జనాం పర్యుపాసితే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అంటే, ఎవరైతే నిరంతరం నా గురించి ఆలోచిస్తుంటారో, నాకు శరణాగతి అవుతారో వాళ్ళ యొక్క బాధ్యత నాది అని భగవంతుడు చెప్పాడు. అందువల్ల మనకు కావాల్సింది భగవంతుడి మీద భక్తి, పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే మన యోగక్షేమం వహామ్యహం ఆయనే బాధ్యత తీసుకుంటాడు. ఎంత గొప్ప విషయం అంటే. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.